ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు శ్రీరాముడు వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టుట, వైష్ణవ తేజము ఆయనను చేరుట, అతని బాణ ప్రయోగంతో పరశురాముని పుణ్యరాశులు నశించుట, పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోవుట, దశరథ రాముడు తన తండ్రి ఎడగల భక్తి గౌరవముల కారణముగా ఇంతవరకు ఏమీ మాట్లాడక మిన్నకుండెను. కాని ఇప్పుడు పరశురాముని పలుకులను విన్న మీదట ఆయనతో క్లుప్తంగా ఇట్లు వచించెను. బ్రహ్మర్షివైన ఓ పరశురామ, నీ తండ్రిని వధించిన కార్త్య వీరార్జునిపై పగ తీర్చుకొనుటకై నీవు ఆయనను వధించి 21 మారులు దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయము నేను వినియుంటిని. ఒక వీరుడు చేయదైన పనిని నీవు చేసితివి, అందులకు నిన్ను మెచ్చుకొనుచున్నాను. ఓ భార్గవ, నన్ను నీవు పరాక్రమము లేని వానిగాను, క్షత్రియ ధర్మము ప్రకారము ధనస్సు ఎక్కుపెట్టుట, యుద్ధము చేయుట మున్న విషములయందు అశక్తునిగా భావించి అవమానించిదివి. దీనిని నేను ఒప్పుకొనను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమమును చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతుల నుండి ధనుర్బాణములను గ్రహించెను. వాటితో పాటు ఆయనలోని వైష్ణవీ శక్తి కూడా తనలో చేర్చుకునెను. పిమ్మట శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి అల్లె త్రాటిపై బాణమును సంధించెను. మరియు ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవరామునితో ఇట్లు పలికెను: నీవు బ్రాహ్మణుడవైనందున నాకు పూజ్యుడవు. మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రునికి సోదరియగు సత్యవతికి పౌత్రుడవు కనుక ఈ శరీరంతో నీ ప్రాణములను తీయటకు నేను వెనుకాడుచున్నాను. ఓ పరశురామ, ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు క్షణంలో చేరగల గమన శక్తి పాదగతి నీకు గలదు. తపోబలముచే సాధించుకున్న సాటిలేని పుణ్యలోకములు పుణ్యరాశులు నీకు గలవు. ఈ బాణ ప్రయోగంతో నీ పాదగతిని తొలగింపమందువా లేక నీ పుణ్యరాశులను నశింపజేయమందువా తెలుపుము. నీవు కోరిన రీతిగా చేసేదను. ఏలనన ఈ వైష్ణవ బాణము దివ్యమైనది, శత్రుపురములను రూపుమాపునది, శత్రుపక్షమునందలి వీరుల యొక్క బల గర్వములను అణిచివేయినది. అట్టి ఈ బాణ ప్రయోగము వ్యర్థము కారాదు. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణములు ధరించి ఉన్న శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులు గుంపులుగా విచ్చివేసిరి. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారు ఆ అత్యద్భుత దృశ్యమును గాంచుడకై అతడికి చేరిరి. శ్రీరాముడు శ్రేష్టమైన ధనుర్బాణములను ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్దమాయెను. భార్గవరాముడు వైష్ణవ తేజమును కోల్పోయెను. పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముని చూచెను. పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోగా నిశ్చేష్టుడై రాజీవ లోచనుడగు శ్రీరామునితో తిన్నగా ఇట్లు అనెను: పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యప మహర్షికి సమర్పించి తిని. అప్పుడు ఆ ముని, ఇక నీవు నా దేశమున ఉండదగదని నన్ను ఆదేశించెను. అంతటా నేను నా గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ప్రదేశమునందు ఏమాత్రము నివసింపనని ప్రతిజ్ఞ చేసి తిని. ఓ వీరా, ఓ రాఘవ, అందువలన నీవు నా గమనశక్తిని మాత్రం తొలగింపవలదు. నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మనోవేగంతో ఇప్పుడే వెళ్ళేదను కనుక రామ, నా తపశక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకములను పుణ్యరాశులను అన్నింటినీ నీ శర ప్రయోగంతో నశింపజేయము. ఇక ఏమాత్రము జాగు చేయవలదు. ఓ పరంతప, ఈ మహాధనస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించి తిని. నీకు మంగళమగుగాక. రణరంగమున అసహాయ శూరుడవు, అద్భుత లీలా మైతుడవైన నిన్ను ఇచ్చడికి విచ్చేసిన ఈ దేవతలందరూ పరమ ఆశ్చర్యంతో దర్శించుచున్నారు. ఓ కాకుస్తా, ముల్లోకములకు ప్రభుడవైన నీ చేతిలో ఓటమి పాలాగుట నాకేమాత్రము లజ్జాకరము కాదు. సచ్చరిత్రుడవైన ఓ రామ, తిరుగులేని నీ బాణమును ప్రయోగింపుము. నేను పర్వతోత్తమమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళేదను. జమదగ్నిస్తుతుడైన పరశురాముడు ఇట్లు పలుకగా పరాక్రమశాలి సర్వశుభ లక్షణ సంపన్నుడైన దశరథ రాముడు ఆ మహాశరమును ప్రయోగించెను. తీవ్రమైన తపస్సు చే తాను సంపాదించుకొనిన పుణ్య లోకములు పుణ్యరాశులు అన్నీయు శ్రీరాముని బాణ ప్రయోగంచే
విడిచి పోవుటను చూసి వెంటనే పరశురాముడు పర్వతశ్రేష్టమైన మహేంద్ర శైలమునకు వెళ్ళాను. అనంతరము 8 దిక్కులయందు అలుముకొనిన చీకట్లు తొలగిపోయెను. ఆయుధమును ధరించి ఉన్న శ్రీరాముని దేవతలు ఋషులు ఎంతయో కొనియాడిరి. జమదగ్నిపుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథ రాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి వెళ్ళాను. పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథ రాముడు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించెను. పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికీ రఘురాముడు పాదాభివందనమునర్చి నివ్వెర పాటకు లోనయ్యున్న తండ్రిని చూచి ఇట్టు నుడివెను. మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయినాడు కనుక మీ ఆధీనంలో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును. చాదక పక్షులు మేఘ జలముల కొరకు వలె మన సేవలు మీ ఆజ్ఞకై నిరీక్షించున్నవి. అవి సాగిపోవుటకు ఆజ్ఞను ఇవ్వండి. దశరథ మహారాజు శ్రీరాముని మాటలు విని ప్రేమతో తన ప్రియసుతుని కౌగిలించుకొని మూర్ధమును ఆగ్రానించెను. పరశురాముడు వెళ్ళిపోయినాడను వచనమును వినినంతనే ఆ దశరథుడు పరమ సంతోషంతో పొంగిపోయెను. అంతేగాక తాను తన కుమారుడైన శ్రీరాముడు మరల జన్మలు ఎత్తినట్లు తలపోసెను. పిమ్మట దశరథుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీ అయోధ్యాపురికి చేరెను. ఆ పురమునందలి గృహములపై ధ్వజ పతాకములు రెపరెపలాడుచూ శోభిల్లుచుండెను. తూర్యములు మున్నగు వాద్య ధ్వనులతో పురము ప్రతిధ్వనించుచుండెను. రాజవీధుల యందు సుగంధ ద్రవ్యముల కలయంపి చల్లి వాటిపై పలు వన్నెల పువ్వులను అలంకరించుటచే అవి చూడముచ్చటగా ఉండెను. నూతన వధూవరులను వెంట నిడుకొని వైభవంతో పురికి ఏదేంచుతున్న దశరథునకు పౌరులందరూ సంతోషంతో వికసన్ముఖులై జేజేలు కొట్టుచు మంగళాశీర్వచనములతో స్వాగతము పలికిరి. జన సమూహములతో కిటకిటలాడుచున్న పురవీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసములతో అడిగిడెను. పురమునందలి ప్రముఖులు బ్రాహ్మణోత్తములు చాలా దూరం నుండి రాజునకు ఎదురుగా వచ్చి తమ హర్షాతిరేకమును ప్రకటించిరి. శ్రీమంతుడు మహాయశస్వి అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంటనుండగా హిమాలయ పర్వతము వలె ఉన్నతమై మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించెను. అంతటా అంతఃపుర జనులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు మొదలగు వారందరూ వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించిరి. సౌందర్యవతులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులు ఇతర రాజస్త్రీలు నవవధువులకు ఉపచారములను నడుపటలో నిమగ్నులైరి. అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను, యశస్వి అయిన ఊర్మిలను, కుశధ్వజ రాకుమార్తెలైన మాండవి, శృతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి. ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలందుకొని పట్టు వస్త్రములను ధరించి శోభిల్లుచు స్వస్తి వాచనములతో పూజా గృహములయందు అడిగిడి ఇలవేల్పులను గంధ పుష్పాదులతో ఆరాధించిరి. దైవ సేవలు ముగిసిన పిమ్మట ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికీ క్రమముగా పాదాభివందనములను ఆచరించిరి. వారి కుబేర భవనములను తలింప చేయునట్టి తమ తమ మందిరములకు పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను దానమర్చి వారిని సంతృప్తి పరిచిరి. అనంతరము ఆ నవవధులు ఏకాంతమున తమ భర్తలతో కూడి ఆనందించిరి. లోకమున సాటిలేని పరాక్రమశాలురు, అస్త్రవిద్యా పారంగతులు, మహానుభావులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తులతూగుచు హాయిగా ఉండిరి. ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచు వారిని ఆనందింపజేయుచుండిరి. వారు నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళలా గురువుల అభిమానములను చూరగొనిచుండిరి. కొంతకాలమునకు పిమ్మట రఘువంశ ప్రభువైన దశరథ మహారాజు కైకేయీసుతుడైన భరతునితో ఇట్టు నుడివెను. ఓ వీరకుమార, కేకయ్య రాజు కుమారుడు నీకు మేనమామ అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకొని పోవుటకై వచ్చి ఇచ్చడయున్నాడు. మనము మిథిలా నగరమున ఉన్నప్పుడు అతడు అతడికి వచ్చి ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించెను. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారికి ప్రీతిని కూర్చుడికై నీవు మీ మామ వెంట అతడికి వెళ్ళుము. తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకు, గురువులకు, అన్నయ్యన శ్రీరామునకు నమస్కరించి లక్ష్మణుని ఆలింగనం చేసుకొని తమ్ముడకు శత్రుఘ్నుతో కూడి తాతగారి కడకు వెళ్ళుటకు సిద్ధపడెను.
శూరుడు నరశ్రేష్ఠుడైన భరతుడు శత్రుఘ్న సహితుడై తండ్రి ఆజ్ఞను గైకొని ఎవ్వరినీ ఏమాత్రము నొప్పింపని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల యొద్ద సెలవు తీసుకొని ప్రయాణమయ్యెను. భరత శత్రుఘ్నులు వెళ్ళిన పిదప మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవలు ఉనర్చుచుండిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును కూర్చున్న సమస్త కార్యములను నెరవేరుచుండెను. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనిన నియములను పాటించుచు రామలక్ష్మణులు ఇరువురు మాతృదేవతలకు చేయవలసిన పనులు చేస్తూ మరియు పరాకు లేకుండా సందర్భానుసారంగా గురువులకు శుష్టాది కార్యములను నిర్వర్తించుచుండిరి. శ్రీరాముని యొక్క సౌశీల్యమునకు ఉదార్త ప్రవర్తనకు సద్గుణములకు దశరథుడు మురిసిపోవుచుండెను. అట్లే బ్రాహ్మణులు వైశ్యులు మున్నగు దేశవాసులందరూ పరమానంద భరితులు అగుచుండిరి. మహాయశస్వి సత్యపరాక్రమణైన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలి సమస్త ప్రాణులకు బ్రహ్మదేవుని వలె అంటే సృష్టికర్తకు బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సంతతము సీతయే నెలకొనియుండెను. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదలుచుండెను. ఇట్లు వారు పరస్పర అనురాగములతో చాలా కాలం వివరించుచుండిరి. జనకుడు వీర్యశుల్కయకు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామిగా చేసినందున శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యెను. పతి సేవా పరాయణత్వము అనేటి గుణము చేత రూప సౌందర్య వైభవము వలన అయోనిజి అయి ఉత్తమ అంశమున వర్ధిల్లిన కారణమున శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అదేవిధంగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమున గుణ సౌందర్య అతిశయము చేత సీతాదేవికి ఆయనపై శ్రీరామునిపై ప్రేమ రెండింతలు అయ్యెను. సీతారాములు ఒకరి హృదయమున మరియొకరు ఎరిగిన వారగుటచే తదనుగుణముగా వారు పరస్పర అనురాగములతో మెలుగుచుండిరి. రూపమునందు దివ్యస్త్రీ వలె సౌందర్యమున లక్ష్మీదేవి వలె ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనెను. రాజర్షి అయిన దశరథ మహారాజు పుత్రుడగు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రిక మనోహరిణి అయిన సీతాదేవితో కూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యములతో శోభిల్లుచుండెను. తరువాతి భాగంలో దశరథుడు శ్రీరాముని యువరాజి పట్టాభిషిక్తుని గావించుటకై సంకల్పించుట చాలా అద్భుతమైన ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.